ఈ రోజు మా పతిగారికి నా మీద ప్రేమ తెగ పొంగుకొచ్చేసిందబ్బా! నేను కిచెన్‌లోకెళ్ళాల్సిన అవసరమే లేదని ఆయనే నా కోసం వంట ప్రిపేర్ చేస్తున్నాడు. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు మరి. ఒకటికి 100 సార్లు చెప్తా. బయట నుంచి ఏమన్నా తీసుకొచ్చేటప్పుడు ఒక కాల్ చేసన్నా చెప్పు, లేకపోతే అడిగన్నా తీసుకురా అని చెప్పి. ఆయనంతలో ఆయన నిర్ణయాలు తీసుకుంటే ఇలానే ఉంటది మరి. మార్నింగ్ స్కూల్‌లో దింపి రావడానికెళ్ళి పిల్లల్ని అటునుంచి అటే చికెన్ తీసుకొనొచ్చిండనమాట ఇంటికి. నేను చేస్తా అన్న. చికెన్ ఫ్రైయో, కర్రీయో ఏదో ఒకటి చేస్తా అని చెప్పిన. లేదు లేదు నేనొక వంట చూషినా అది చేసి పెడతా నీకీరోజు చూడు నీ మతి పోవాల్సిందే అని కిచెన్‌లో పెద్ద యుద్ధాలే చేశాడు ఈరోజైతే. అరే! చేస్తే చేసావులే మహానుభావ నేను వాయిస్ ఓవర్ ఇస్తా ఆ సాంగ్‌లు గీంగ్‌లు ఎందుకు అని చెప్పిన. లేదే తెలంగాణ ఫోక్ సాంగ్స్ మస్తు హిట్ అయితాయి పెడదామని అన్నాడు. ఎంత పోయిందది? పడుకుంది. మంచిగా డిలీట్ చేసి మళ్ళా వాయిస్ ఓవర్. ఇద్దే డబుల్ పనులు పెట్టడం అంటే మరి. ఏ మాటకి ఆ మాట వంటొచ్చిన మొగుడుండడం మా అదృష్టమే అబ్బా! ఎంతైనా. అట్లా హెల్త్ బాలేకుండా పడుకున్నా కూడా హ్యాపీగా వండి పెడతారు. కడుపు నిండా తినేయొచ్చు. అవును మీలో ఎంతమంది హస్బెండ్స్‌కి వంటొచ్చు కామెంట్ చేయండి. రోటీస్ అయితే బయట నుంచే ఆర్డర్ చేసిండు. దీంట్లో తినడానికి బావుంటదని. దీని పేరు ఆఫ్ఘనీ చికెన్ అంట. బావుందిరా టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదన్నమాట సంగతి. వీలైతే ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్.